ఐపీఎల్ 2027లోని సన్ రైజ్ హైదరాబాద్ బెస్ట్ ఫినిషర్ కోసం చూస్తున్నారు. ఆ బెస్ట్ ఫినిషర్ ఎవరు, ఐపీఎల్ 2027లోని టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు, ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అండి, వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లోని చేసిన తప్పులు ఏంటి అంటే జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడం, అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఓడిపోవడం. జీటీ మ్యాచ్ అలాగే కేకేఆర్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుచుంటే టాప్ 2లో క్వాలిఫై అయ్యేది. ఒకవేళ ఓడిపోయి ఉంటే మరో ఛాన్స్ ఉండేది ఎస్ఆర్హెచ్కి. ఐపీఎల్ ఫైనల్ కూడా వేరేలా జరిగేది. మరో విషయం ఏంటంటే గుజరాత్ టైటన్స్ దగ్గర బ్యాటింగ్ లేదు, బౌలింగ్ ఉంది. జీటీ దగ్గర బ్యాటింగ్ ఉంది కానీ బౌలింగ్ లేదు. ఎస్ఆర్హెచ్ దగ్గర బ్యాటింగ్ బౌలింగ్ రెండో ఉన్నాయి, కాకపోతే ప్లేయర్స్ సరైన ఫామ్లో లేరు. మరో విషయం ఏంటంటే ఆర్సీబీని ఆపే దమ్ము ఎస్ఆర్హెచ్ తప్ప ఎవరికి లేని సంగతి అందరికీ తెలుసు. అదే కానీ అక్కడ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఉంటే పక్కా ఎస్ఆర్హెచ్ గెలిచేది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లోని సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయింది. దానికి కారణం లో ఆర్డర్లోని డెప్త్ లేకపోవడం వల్ల, సలీల్ అరోరా లాంటి యంగ్స్టర్ని నమ్మి వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వడం వల్ల, అనికేత్ వర్మ లాంటి యంగ్స్టర్ ఉన్నా సరే ఫామ్ కోల్పోవడం వల్ల వీళ్ళందరికీ సన్ రైజ్ హైదరాబాద్ చెక్ పెట్టింది. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లోని పక్కా ట్రాఫీ కొడదని ఫిక్స్ అయ్యింది. దానికి ఈసారి మాస్టర్ ప్లాన్ వేసి బాగా అనుభవం ఉన్న ప్లేయర్ల వైపు వెళ్తుంది. ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న నితీష్ రాణా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నితీష్ రాణా నెంబర్ 5, నెంబర్ 6 కూడా ఆడగలడు, అతని అనుభవం కూడా ఉంది. అలాగే అతను కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీని కెప్టెన్గా కూడా చేశాడు. అలాంటి ప్లేయర్ ఎస్ఆర్హెచ్లో ఉంటే నెంబర్ 5, నెంబర్ 6 కరెక్ట్గా సెట్ అవుతాడు. అందుకే అతను కూడా టార్గెట్ చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. సలీల్ అరోరా అలాగే అనికేత్ వర్మ వీళ్ళని కూడా రిలీజ్ చేయరు సన్ రైజ్ హైదరాబాద్. అభిషేక్ శర్మ లాగా వీళ్ళని కూడా బాగా ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు కూడా అభిషేక్ శర్మ లాగా సూపర్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే వీళ్ళని కూడా బ్యాకప్గా ఉంచుకుంటుంది సన్ రైజ్ హైదరాబాద్. అలాగే నెంబర్ 2 ఎవరు అంటే హార్దిక్ పాండ్యా. టీమిండియా లాంటి బెస్ట్ ఆల్రౌండర్ అంటే హార్దిక్ పాండ్యా చెప్తారు. ఎందుకంటే ఐసీసీ ర్యాంకింగ్లోని హార్దిక్ పాండ్యా నెంబర్ 1లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్ కానీ ఎస్ఆర్హెచ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఒకవైపు మన తెలుగోడు ఎన్కేఆర్, అలాగే మరోవైపు టీమిండియా బెస్ట్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా వీరిద్దరు కలిసి ఎస్ఆర్హెచ్లో ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. లో ఆర్డర్లోని బ్యాటింగ్ ఫినిషింగ్ మామూలుగా ఉండదు, ఇంకా బిగ్ హిట్టింగ్కి పవర్ ప్యాకేజ్లా ఉంటుంది. పవర్ ప్లేలోని ఎన్కేఆర్ వీరిద్దరు కలిసి బౌలింగ్ చేస్తే పవర్ ప్లేలోని చూడడానికి 2 కాళ్ళు కూడా సరిపోవు, ఇంకా మామూలుగా ఉండదు. ఎస్ఆర్హెచ్ అంటే కాటేరమ్మ కొడుకులు అంటారు, కాటేరమ్మ కొడుకులు ఈసారి ఎవరు ఆపలేరు. వీరిద్దరు కలిసి ఆడుతూ ఉంటే ఎస్ఆర్హెచ్లోని హార్దిక్ పాండ్యా వస్తే ఎస్ఆర్హెచ్లోకి చాలా బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. అలాగే నెంబర్ 3 ఎవరు అంటే రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఎందుకు అంటే రిషబ్ పంత్ ఇది గేమ్ చేంజర్. లో ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్టింగ్ కొట్టగల క్యాపబిలిటీ అతనికి, ఒంటి చేతితో 6లు కొట్టగల పవర్ అతనికే ఉంది. మన టీమిండియాలోనే కాదు ఎన్ని ఫ్రాంచైజీలు చూసుకున్నా సరే ఒంటి చేతి 6లు కొట్టగల పవర్ ఓన్లీ రిషబ్ పంత్కే ఉంది. రిషబ్ పంత్ కూడా పక్కా టార్గెట్ చేస్తారు సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే అతను ఉంటే గేమ్ చేంజర్. టీం కష్టాల్లో ఉంటే లాస్ట్ వరకు ఆడి గెలిపించగల క్యాపబిలిటీ కూడా ఉంది రిషబ్ పంత్కి. నెంబర్ 4 ఎవరు అంటే క్యామరన్ గ్రీన్. క్యామరన్ గ్రీన్ని సన్ రైజ్ హైదరాబాద్ మినీ ఆక్షన్ టార్గెట్ చేశారు. కాకపోతే అతను 25 కోట్లకి వెళ్ళడం వల్ల సన్ రైజ్ హైదరాబాద్ పర్స్ వాల్యూ లేకపోవడం అతను వదిలేశారు. అందుకే లివింగ్ స్టోన్ తీసుకున్నారు. అందుకే ఈసారి లివింగ్ స్టోన్ని అందరినీ వదిలేసి ఈసారి క్యామరన్ గ్రీన్ లాంటి ఆల్రౌండర్ తీసుకుందాం అనుకుంటున్నారు సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కూడా ఉండకపోవడంతో ఎస్ఆర్హెచ్కి క్యామరన్ గ్రీన్ లాంటి ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటుందని భావించి సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి మినీ ఆక్షన్లోని క్యామరన్ గ్రీన్ కూడా తీసుకుందాం అనుకుంటుంది సన్ రైజ్ హైదరాబాద్ మేనేజ్మెంట్. మీరు ఐపీఎల్ ఫ్యానా? మన ఛానల్లోని డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు కింద కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.